గారు, రైట్ మన నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు జయవీర్ గారు, మన అభ్యర్థి రఘువీర్ గారు, అదే మన 3 జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో రేపు అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యుడు, నా అభిమాన మిత్రుడు రేపాల శ్రీనివాస్ గారు, మన పిసిసి మెంబర్, మీ అందరి చిరపరిచయుడు, ఈ వేమలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న మన చెరుమర్రి కృష్ణయ్య గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలుకొని అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొన్న, ఇప్పటికీ పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీ కొరకు కృషి చేస్తున్న మన రామలింగయ్య యాదవ్ గారు, ఇంకా మన పేర్లు చెప్పు కుమార్ నీ దగ్గర కార్డ్లెస్ ఫోన్ ఉందంట, తీసుకున్నారు పైకి తొందరగా, రైట్. ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ తర్వాత ప్రియమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆత్మీయ మిత్రులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సోదరులు, మీ అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి ఇంకొక విషయం, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కూటమిలో భాగమైనటువంటి సిపిఎం, సిపిఐ, జనసేన సమితి, ఫార్వర్డ్ బ్లాక్, ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రఘువీర్ని గెలిపించడానికి ఐక్యంగా ఐక్యంగా మీరందరూ వారు మన పార్టీకి బేషరతుగా మద్దతు చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి మనతో కలిసి ఉన్న సిపిఎం శ్రేణులకు, నాయకులకు అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరు ఇంత దృఢ సంకల్పంతో ఉన్నందుకు నేను సంతోషిస్తూ, అంతకంటే మించి జానారెడ్డి గారు మీ అందరికీ చిరపరిచయుడు, పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు అభిమానించడమే కాదు, రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలుగా తరగని అభిమానంతో 40-50 సంవత్సరాల క్రితం ఆనాటి యువకులు కేరింతలు కొడుతున్న సందర్భంలోనే ఈనాడు కూడా యువకులందరూ కూడా 3-4 తరాలుగా నాకు ఓటిస్తూ ఇప్పటి వరకు నన్ను అభిమానించినటువంటి ఆత్మీయ మిత్రులు, ప్రియమైనటువంటి సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను విషయాలు చెప్పడానికి చాలా ఉన్నా, నా సమయాన్ని మన తీన్మార్ మల్లన్న గారికి, అభ్యర్థికి, ఇతరులకు నా సమయాన్ని ఇచ్చి నేను కొన్ని మాటల్లోనే మాత్రమే ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా 2-3 విషయాలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, జానారెడ్డి గారు ఏం చేసినారనేటువంటిది 2 విషయాల్లో చెప్తాను. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, ఈ నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా 14 లక్షలకు నీరిచ్చింది. ఆ తర్వాత శ్రీశైలం ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరిచ్చింది. అంతేకాక
అనేక లిఫ్ట్ల ద్వారా సుమారు 1,50,000 ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన జానారెడ్డి గారి ఆధీనంలో అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు 2-3 మాటల్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని అందించడమే కాదు, సుమారు 62 సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం చేసి పదవులు లేకున్నా పరిపాలన లేకున్నా జైళ్లలో మగ్గి ఆస్తులు పోగొట్టుకొని అనేక కష్టాలు పడటంతో పాటు అనేక మంది వీరయోధులు ఉరికంబాలెక్కినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాను. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడగటానికి మోదీ గాని కేసీఆర్ గాని అర్హత లేదు కదా, హక్కు లేదు కదా, కనీసం మాట్లాడటానికి వీలు లేదు. అంతేకాదు ఈ దేశంలో ఈ స్వాతంత్రం వచ్చినాడు కేవలం మన మిర్యాలు కూడా ఇప్పుడు ఎంత కరెంటు కాలుస్తున్నామో అంత కరెంటు కూడా మొత్తం భారతదేశంలో లేదు. అలాంటి పరిస్థితి నుండి 2 లక్షల మెగావాట్లను ఉత్పత్తి చేయడం, 6,80,000 గ్రామాలకు కరెంటు అందించింది కాంగ్రెస్ అని మనం చేస్తున్నాం. అంతేకాదు ప్రధానమైన విషయం, ఇవాళ మోదీ 5 కిలోలు రైట్ ప్లీజ్ అమలు ఈ సభను జయప్రదం చేయండి ప్లీజ్. మీకు ప్రధానమైన విషయం, మోదీ ఇవాళ 5 కిలోల బియ్యాన్ని మీకు ఉచితంగా ఇస్తామంటుండే ఈ ఉచితమైన బియ్యం ప్లీజ్ ఉచితమైనటువంటి బియ్యం ఇవ్వటానికి హరిత విప్లవం ద్వారా కోట్లాది టన్నులు నిల్వ చేసి ఈ రోజు దేశంలో దాచిపెట్టింది కాంగ్రెస్. ఆ దాచిపెట్టిన బియ్యాన్ని ఇవాళ 5 కిలోలు ఇస్తున్నది మోదీ. కానీ కాంగ్రెస్ పార్టీ దాచిపెట్టిన ధనం అని చెప్పి మీ అందరికి మనం అంతేకాదు ఇవాళ అనేక రకాల ఆశలు కల్పించినటువంటి 2-3 విషయాలే ఆయన వచ్చినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. ఉన్న 30 లక్షల ఉద్యోగాలని చేయలేదు మోదీ. కానీ ఐబీఐ ద్వారా, సిబిఐ ద్వారా, ఈడీ ద్వారా, ఆ తర్వాత ఐటీ ద్వారా దాడులు చేయించి భయపెట్టి అనేక మందిని లోపరుచుకుని ప్రతిపక్షాన్ని అణిచివేసి నియంతృత్వంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాలని ధిక్కరిస్తూ రకరకాల నియంతృత్వం వహించడమే కాకుండా మొత్తం కులాల మధ్య మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టినటువంటి ఈ మోడీకి బీజేపీకి మీరు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికి మనం చేస్తున్నాను. ఇదే విధంగా అనేక హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు బాగుపడతామనుకున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయన్నారు. ఇంట్లో రాలేదు కదా, భూమి రాలేదు కదా, దళిత ముఖ్యమంత్రి కాలేదు కదా, రుణమాఫీ చేయలేదు కదా, అబద్ధాలతో ఊహించి మాటలతో ఎలక్షన్ వచ్చినప్పుడు మూటలతో అవినీతి అక్రమాలు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల తరువాత మీరు అర్థం చేసుకుని గుణపాఠం చెప్పినందుకు సంతోషం. ఆ విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ కు ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి మోదీకి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని గుట్టల్పెట్టుగా తయారైనటువంటి 2 పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో మీ అందరికి మనం చూస్తున్నాం. అందుకనే ఇవాళ సామ్యవాద లౌకిక విధానాన్ని అవలంబిస్తున్నటువంటి అనేక పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంలోనే ఆఖరిగా మీకు జానారెడ్డి గారి గురించి ఒక్క మాట, ఇవాళ మీ ఏమలపల్లి మండలం ఏర్పాటైందంటే ఇది జానారెడ్డి గారు ఇచ్చినటువంటి కానుక మీకు అని చెప్పి మనం చేస్తున్నాం. ఏమలపల్లి అంటే ఇక్కడ ఉన్న మన నవీన కుమార్ తెలియదు, ఈ మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మండలాలన్నీ ఏర్పాటు చేసింది జానారెడ్డి గారి అధ్యక్షతన. వారి యొక్క చైర్మన్షిప్ లో ప్రతి మండల కేంద్రం ఎక్కడ ఉండాలో నిర్ణయించి ఇంత టౌన్ దగ్గరలో ఉన్న మీ వేమలపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినటువంటిది. ఇవాళ లేకు మాడుగులపల్లి మండలాన్ని ఏర్పాటు, మాడుగులపల్లి నిన్నమైన ఆయన చేసింది మనది కాదు, అది కూడా ఎట్లా చేసిండు పద్ధతి శాస్త్రీయంగా లేకుండా. నాగార్జున సాగర్ కొన్ని గ్రామాలు, మిర్యాలగూడ కొన్ని గ్రామాలు, నాగవండ కొన్ని గ్రామాలు, ఈ రూట్ ఇటు లేదు, ఆ రూట్ అటు లేదు, ఆఖరికి అక్కడ సౌకర్యం లేనటువంటి మండలాన్ని ఆ సెంటిమెంట్ మీద గెలవటానికి ప్రయత్నం చేసింది ఇవాళ
అతను కేసీఆర్. కానీ ఒక శాస్త్రీయ పద్ధతిలో పరిపాలన వికేంద్రీకరణ కొరకు మీకు అనుకూలంగా చేసినటువంటిది ఆ రోజులను మీకు గుర్తు చేస్తున్నాను. అంతే ఒక ప్రధానమైన విషయం చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ కోఆపరేటివ్ ఆధ్వర్యాన మీ ఊరేది సలుకునూరు చెట్టుపాలెం ఇంకా 3-4 గ్రామాలకు కావలసిన 2-3 వేల ఎకరాలకు సహకారం ద్వారా రైతులందరూ అప్పు తెచ్చి మీరందరూ ఆనాడు కోఆపరేటివ్ ద్వారా చేసుకున్నారు. ఇక్కడ కూడా వేమనపల్లి కూడా. కానీ ఆ అప్పులు కట్టలేని పరిస్థితి మీరు వచ్చి ఆఖరికి బ్యాంకులకు తాకట్టుబడి మొత్తం మీ భూములు రికవరీకి అమ్మే పరిస్థితిలో జానారెడ్డి గారు మంత్రి అయినాడు. కానీ నాగార్జున సాగర్ లో ఏ విధంగా ఉచితంగా ఇచ్చినామో వీళ్ళందరికీ ఇవ్వాలని మీరు బాకీ ఉన్న డబ్బు అంతా ఆనాడు ఎన్టీ రామారావును ఒప్పించి మీ డబ్బు చెల్లించింది జానారెడ్డి గారు అనేటువంటిది మీ అందరికీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు తెలియదు. మీ తండ్రులకు తెలుసు, మీ తాతలకు తెలుసు, కానీ మీకు తెలియదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నల్లగొండ నుంచి విజయాలు కూడా వచ్చింది. ఇది డబుల్ రోడ్డు చేయించింది జానారెడ్డి. అద్దంకి వరకు 4 రోడ్ల రోడ్డు చేయించింది జానారెడ్డి. ఈ విషయాలన్నీ ఇవాళ వేమలపల్లి కేంద్రం కావడం, ఈ బస్ మీ వేమలపల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసింది జానారెడ్డి గారు. మీ వేమలపల్లిలో మండల ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులన్నీ నిర్మాణం చేయించింది జానారెడ్డి. వాటి మీద నా పేరు ఉంటుంది, మీరు ఒకసారి చూసినట్టు అక్కడ. ఆయన ఆ తర్వాత మిగిలిపోయినటువంటి లిఫ్ట్ని కూడా తర్వాత పూర్తి చేయించినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కానీ వారు చేసింది ఏంటంటే కేసీఆర్ భ్రాంతి పెట్టి అవినీతి డబ్బుతో పరిపాలన సాగించడమే కాదు, ఆఖరికి 65 ఏళ్ళు అటు తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళ 70,000 కోట్ల అప్పు. 65 ఏళ్ళు 65,000 కుటుంబాన్ని నడిపితే 70,000 అప్పు. కానీ 9 సంవత్సరాల్లో 70,000 కోట్ల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా 75 సంవత్సరాల కాంగ్రెస్, 65 సంవత్సరాలు రాజ్యం వెళ్తే అంటే అన్ని పార్టీలు కలిపి 55 మనమేమో 10 ఇతర పార్టీలు వాజ్పేయితో కూడా కలుపుకొని అప్పుడు ఒక్క 56 లక్షల అప్పు అయింది. 9 ఏళ్లలో 170 లక్షల అప్పు చేసింది మోదీ అని చెప్పి మీ అందరూ లక్షల కోట్లు అప్పు చేసింది మోదీ. అదే కాకుండా ఇవాళ రైతాంగానికి రుణమాఫీ చేస్తానని చేయనటువంటి విషయం మీకు తెలుసు. అందుకు ఇన్ని చెప్పకుండా ఇవాళ రుణమాఫీ చేస్తానని చెప్పింది మన కాంగ్రెస్. 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్. అందులో కొన్ని పూర్తి చేసింది, మిగతా పూర్తి. ఇప్పుడు ఆ బస్సులలో చూస్తే మహిళలందరూ కిరాయి లేకుండా పోతున్నారు. 200 యూనిట్కు ఇప్పుడు డబ్బు కట్టకుండా ఉన్నారు. అంతేకాదు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి మీ అందరి అర్హతను ప్రాసెస్ చేస్తున్నాం. ఆ తర్వాత చేయూత ద్వారా 4,000 రూపాయల వృద్ధులకు, వికలాంగులకు, ఇతరులకు, అత్యతలందరికీ పెన్షన్ ఇవ్వటానికి, వికలాంగులకు 6,000 ఇవ్వటానికి నిర్ణయించింది. అది తొందరలో ఇస్తాం. ఇప్పటికీ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు పథకం ఇచ్చినాం. ఇంకా 4 లక్షల మందికి ఇవ్వాలి. అది 2-3 నెలల్లో పూర్తి చేస్తామని మీకు గ్యారంటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ లోకసభ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ 5 న్యాయపత్రాలు ఇచ్చినారు. 5 అందులో 25 హామీలు ఇచ్చినారు. అదే నేను ఏకరోజు చెప్పలేను. 1 ఎంఎస్పీ ద్వారా రేపు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధం చేసి ఎవరు మార్పు చేయడానికి వీలు లేకుండా చట్టబద్ధం చేయడానికి రాహుల్ గాంధీ నిర్ణయించినాడు. కుల గణన చేసి కులాలకు తగ్గట్టుగా వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వటానికి 50% మించి పార్లమెంట్ లో నిర్ణయం చేయడానికి ఇవాళ రాహుల్ గాంధీ నిర్ణయించినాడని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఒక్కొక్క మహిళకు, పేద మహిళకు ఒక ఇంటికి 1,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు అందేటట్టుగా ఓ పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుచేత అటు లోకసభ, అటు రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన ఇక్కడ
ఈ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ నిలబెట్టడానికి నేను నా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు యావత్తు పోరాడి మీకు అందిస్తారని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాదు ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈ ప్రాంతంలో మీకు అవసరమైనటువంటి అభివృద్ధిని సంక్షేమ పథకాల్ని అడుగడుగున ఈ ప్రభుత్వం ద్వారా అధిక మొత్తం అందించడానికి కృషి చేస్తానని మనం చేస్తున్నాను. ఇక్కడ బిఆర్ఆర్ తోడుగా నా తనయుడు రఘువీర్ క్షేత్రంగా ఉంది. ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ మీ అందరికీ తెలుసు ఈ మిర్యాలగూడకు ఒక దగ్గర వాడపల్లి నుంచి ఇంకో దగ్గర దేవులపల్లి నుంచి అనేక నీటి పథకాలను భగీరథ పథకాలు 30 ఏళ్ల క్రితమే చేసింది కాంగ్రెస్ పార్టీ నా ఆధ్వర్యంలో అంతకు ముందు అని మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనేటువంటిది మీ యొక్క సంకల్పం. అందుకు ఇప్పటి వరకు కూడా చెరగని అభిమానంతో జానారెడ్డి గారికి పరోక్షంగా ప్రత్యక్షంగా అభిమానిస్తూ వాళ్ళ తనయులు కూడా గెలిపించాలంటే వారసులుగా గెలిపించమని అంటుంది కాంగ్రెస్ వారసులుగా నా జీవిత క్రమంలో మీరు నా ద్వారా ఇంకా ఏమన్నా ఆశించుంటే ఇంకా ఏమన్నా కాంక్షించుంటే ఆ పథకాలు ఇంకా మీరు ఆశించినటువంటి పరిపాలనని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నా తర్వాత మీ అందరికి అందించడానికి వాళ్ళని ప్రతినిధులు పెట్టినారు తప్ప నా తనయులని చెప్పి మీ అందరికీ అందుకని రానున్నటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీ ఈ నల్లగొండ జిల్లాకు ఉన్నటువంటి ఘన చరిత్రని నిలపడానికి ఇండియా కూటమి అభ్యర్థికి అత్యధికమైన మెజార్టీ మొత్తం భారతదేశంలో వచ్చిందన్నట్టుగా మీరు నిరూపించడానికి అత్యధికమైన మెజార్టీ అస్తం గుర్తుపైన ఓటొచ్చి రఘువీర్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు రేపు ప్రజల సమస్యల్ని వినిపించడానికి ఆయన వివిధ రూపాల్లో అటు ఛానల్స్ లో కానీ ఇతర రూపాల్లో నవీన్ కుమార్ తీర్మానం వలన ప్రజా సమస్యల గొంతుకై మీ ముందర నిలిచినాడు. ప్రజా సమస్యల గొంతుకై అందుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు చేస్తూ ఈ పట్టభద్రుల దాంట్లో ఒక ఎమ్మెల్సీగా ఆయనను గెలిపించి ఆయన వాణిని అక్కడ వినిపించాలి అని చెప్పి మీరు గుర్తు చేసుకోండి. అందుకని ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులైన వాళ్ళు మొత్తంగా మిర్యాలగూడలో అత్యధికమైనటువంటి మెజార్టీనిచ్చి తీర్మానం మెల్లర్ని గెలిపించమని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత మీ అందరికీ నా విజ్ఞప్తి, ఇప్పటికే చాలా సమయమైంది. నేను తెల్లవారుజామున మళ్ళీ మోతే మండలానికి పోయి ప్రచారం చేయవలసి ఉన్నది. ఇప్పుడు ఇంకొక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. అందుకని మీరు అనేదా భావించకుండా ఇప్పటికి ర్యాలీ ఏ విధంగా విజయవంతం చేసినారు, ఈ సభని విజయవంతం చేసి అభ్యర్థి ఇద్దరు మాట్లాడే వరకు మన బిఎల్ఆర్ ఆదేశానుసారం ముందుకు సాగమని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.